SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. జానపద కళకు కొత్త జోష్, కళాకారులకు ఘన అభినందన. పల్లె సంస్కృతిని కాపాడటంలో జానపద కళాకారుల పాత్ర కీలకమని సాహితీ కళా వేదిక జిల్లా అధ్యక్షుడు పలుస శంకర్ గౌడ్ అన్నారు. జానపద రంగానికి విశేష సేవలు అందిస్తున్న మీసాల రాము, చిర్ల నాగేంద్ర, ఉండేకోటి కృష్ణయ్యలను ఆదివారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పలుస శంకర్ గౌడ్ మాట్లాడుతూ పాత తరం పల్లె పాటలు కనుమరుగు కాకుండా వాటిని భావితరాలకు అందించేందుకు మరిన్ని కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. పాలమూరు పల్లె జానపదం ద్వారా స్థానిక కళాకారులను ప్రోత్సహిస్తున్న మీసాల రాము బృందాన్ని అభినందించారు. అక్షయ రికార్డింగ్ అండ్ డబ్బింగ్ స్టూడియో అందిస్తున్న సహకారం కళాకారులకు ఉపయోగకరంగా ఉందన్నారు. యువత కూడా జానపద కళల వైపు అడుగులు వేయాలని సూచించారు. కార్యక్రమంలో జనజ్వాల, బాయిరోజు చంద్రశేఖర్, MA సత్తార్, బండారు శ్రీనివాస్, నందిమల రాములు, డాక్టర్ బి శ్యామ్ సుందర్, గంధం రాజు, సుధాకర్, శివప్రసాద్, బొజ్జిబాబు, నిత్యానంద రెడ్డి తదితరులు పాల్గొన్నారు. SR7 టీవీ న్యూస్ రిపోర్టర్ వనపర్తి జిల్లా ఇన్ఛార్జ్ కేప్ రెడ్డి. సాహిత్యాన్ని సమకూర్చుకొని ఇప్పుడు మీరు అన్నట్టుగా ఆ సినిమా పాటల సాహిత్యంగా మంచి ఈ రకంగా చేయడం జరిగింది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ బెస్ట్ కోఆపరేషన్ ఆఫ్ ది అందరు ఆర్టిస్టులకు కూడా చేయడం జరిగింది. మీరు అందరు ఆర్టిస్ట్ అంతా పైకి తీసుకురండి, మా సహకారం ఎప్పుడు కూడా ఉంటుంది. ధన్యవాదాలు. మన గౌరవ సాహితీ కళా వేదిక అధ్యక్షుడు శంకరన్న గారికి, తర్వాత మరి డప్పు కళ సాహిత్య కళాకారుడు శ్రీ మీసాల రామన్న గారికి అభినందన సభ ఏర్పాటు చేయడం సందర్భంగా అన్న ఒక గంట క్రితమే ఇట్లా మనం డప్పు కళాకారుడు మీసాల రామన్నను మనం సన్మానం చేసేది ఉంది రమ్మని అన్నగారు పిలవగానే ఏదో చిన్న ఒక డప్పు మీద ఒక చిన్న కవిత రాయాలనిపించి అప్పటికప్పుడే తయారు చేసుకొని వచ్చారు. దాంట్లో ఏమైనా చిన్న చిన్న తప్పులు ఉంటే మా శ్రీ జనజ్వాల గారు దాన్ని సరిచేయాలని కోరుకుంటూ, డప్పు డమరుకం. డప్పు కళ ఒక ఊపునిచ్చే కళ, ఈ నేలపై మ్రోగిన మొదటి నాదం, జనపదాలకు జనసత్వ లాలింపు, డప్పుల సప్పులకు కఠిన రాలే కదిలే, రణబేరి మోగించాలన్నా, పోరాట పోరు మొదలు పెట్టాలన్నా, పిడికిలెత్తి పల్లెంతా కదిలి రావాలన్నా, ప్రజల గుండెల్లో జ్వాలను రగిలించాలన్నా, చేవ చచ్చిన ముదసని లేచి నిలవాలన్నా, శంకరన్న సైతం తాండవం ఆడాలన్నా, అడుగడుగున ఆవేశం నింపాలన్నా, అన్యాయాన్ని ఎదిరించే ధైర్యం పెంచాలన్నా, తెలంగాణ గడ్డపై మారు మోగాలన్నా, పుట్టుకైనా గిట్టుకైనా డప్పుల మోతే చివరి నాదు, డప్పు మోతే మన బ్రతుకు పోరాట గీతం అని తెలియజేస్తున్నాయి. బస్సులు మాయత్తగా రెండు కయ్యమాడినంట బామర్దులిద్దరు కొట్టుకున్నారంట, మాయత్తగా రెండు కయ్యమాడినంట బామర్దులిద్దరు కొట్టుకున్నారంట, కోర్టుల పాలయ్యి తాన కోయిందంట, పోవాలే నేను పోవాలే నేను పోవాలి పోవాలి బాబులు, అయ్య పోతాయ పోవా బస్సులు, మీరు చెప్పండి చెప్పండి బాబులు, అయ్య బాగానే ఉన్నాయి బస్సులు. మా పెద్ద బామ్మర్ది పెళ్ళము, మా పెద్ద బామ్మర్ది పెళ్ళము, వారి పెట్టుకున్నదంట జగడము, మా పెద్ద బామ్మర్ది పెళ్ళము, వారి పెట్టుకున్నదంట జగడము, తంతనన్నదంట ఏమో అన్నదంట, తంతనన్నదంట ఏమో అన్నదంట, మంచం కోడుతోని మామను కొట్టిందంట, పోవాలే నేను పోవాలే నేను పోవాలే పోవాలే బాబులు, అయ్య పోతాయ పోవా బస్సులు, మీరు చెప్పండి చెప్పండి బాబులు, అయ్య బాగానే ఉన్నాయి బస్సులు. మా చిన్న బామ్మర్ది పెళ్ళము, మా చిన్న బామ్మర్ది పెళ్ళము, అరే సింధు వేసిందంట సూతము, మా చిన్న బామ్మర్ది పెళ్ళము, అరే సింధు వేసిందంట సూతము, పప్పు కుండానేమో పగల కొట్టిందంట, షారు కుండానేమో చిట్ల కొట్టిందంట, పప్పు కుండానేమో పగల కొట్టిందంట, షారు కుండానేమో చిట్ల కొట్టిందంట, పప్పు గుత్తితోని అత్తన కొట్టిందంట, పోవాలే నేను పోవాలే నేను పోవాలే పోవాలే బాబులు, అయ్య పోతాయ పోవా బస్సులు, మీరు చెప్పండి చెప్పండి బాబులు, అయ్య బాగానే ఉన్నాయి బస్సులు. మా అత్తమామలు ఇద్దరు అయ్య దవాఖానాలా పడ్డరు, మా అత్తమామలు ఇద్దరు అయ్య దవాఖానాలా పడ్డరు, సస్తమన్నారంట ఉండమన్నారంట, సస్తమన్నారంట ఉండమన్నారంట, ఈ అల్లుడొచ్చే వరకు ఆగమన్నారంట, పోవాలే నేను పోవాలే నేను
పోవాలే పోవాలే బాబులు అయ్య పోతాయ పోవా బస్సులు మీరు చెప్పండి చెప్పండి బాబులు అయ్య బాగానే ఉన్నాయి బస్సులు మాయత్తగారు కయ్యమాడినట్ట బామర్దులిద్దరు కొట్టుకున్నారంట కోట్ల పాల ఇంట పోయిండ్రంట పోవాలే నేను పోవాలే పోవాలే బాబులు అయ్య పోతాయ పోవా బస్సులు మీరు చెప్పండి చెప్పండి బాబులు అయ్య బాగానే ఉన్నాయి బస్సులు అయ్య పోతాయ పోవా బస్సులు బాబు పోతాయ పోవా బస్సులు. ఒక రకంగా సరే మాకు జానపదం నేర్పింది మా విప్రగండనే జానపద గీతాలు అంటే వంశపారంపర్యంగా మా నాన్నగారి నుండి మాకు రంగస్థలం పైన అవగాహన ఉన్నప్పటికీ కూడా కొంత పాటలు అవన్నీ నేర్పడం కానీ పల్లెల్లో ఉన్నటువంటి ఆ గీతాలని పాడడం కానీ అవంతా కూడా మాకు ఆ ఊరు విప్రగండనే మాకు చాలా ప్రేరణ ఇచ్చినటువంటిది, మమ్మల్ని మార్గదర్శకులు నడిపించినటువంటిది. అట్లాంటి ఊరు నుండి వచ్చి ఒక జానపద గాయకుడిగా మంచిగా ఎదిగినటువంటి వాడు మా మీసాల రాము. ఆ తర్వాత వనపర్తికి వచ్చిన తర్వాత మనకు చీర్ల మనకు నాగేంద్రం అన్న పరిచయం అయింది. ఒక రోజు అయితే మనం ఆగస్టు నెలలోనే జానపద దినోత్సవం జరుపుకున్నాము, అప్పుడు పరిచయం అయ్యారు. తర్వాత ఉందకోటి కృష్ణయ్య గారు అదే సందర్భంలో పరిచయం అయ్యారు. మీరందరూ కలిసి మన పాలమూరు జిల్లా ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి జానపదాన్ని వెలికి తీయాలన్నటువంటి సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఈ యొక్క స్టూడియోను రికార్డింగ్ స్టూడియో ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇది మీరు చేసేటువంటి మీ ఏర్పరచుకున్నటువంటి ఆ పరిధి కానీ ఆ లక్ష్యం కానీ ముందుగా బాగా కొనసాగాలి, తర్వాతి తరానికి మంచిగా అంటే ఇప్పటికీ కూడా వెలుగులోకి రానటువంటి జానపదాలు అనేకం మనకు ఉన్నట్టుగా ఉన్నాయి, కానీ ఇంకా అవి రానటువంటి ఆ జానపదాలను వెలుగులోకి తీసుకురావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తున్నాను. అట్లాంటి పని మీరు భుజాన వేసుకొని మన పాలమూరు జిల్లా జానపదాలను వెలికి తీసుకురావడానికి ముందుకు వస్తున్నందుకు నేను ప్రత్యేకంగా మిమ్మల్ని అభినందిస్తున్నాను. అదే సందర్భంలో మీరు ఏదైతే ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకున్నారో దాని ప్రకారం మీరు ముందుకు వెళ్ళి మీరు ఏర్పాటు చేసుకున్నటువంటిది విజయవంతం కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏదైతే ఇంతవరకు మనం అనుకున్నట్టుగా వివాదరహితంగా మీరు చేసేటువంటి కార్యక్రమం ఎక్కడ కూడా ఎవరు కూడా ఇబ్బంది కలగకుండా మంచి